ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా దేవుని మహిమను ఈ సమయంలో మందిర ప్రతిష్ఠ వరకు ఇంటి సేవకుని గృహ ప్రతిష్ఠ కొరకు దేవుడికి వందనాలు చెల్లిస్తాను. ఎందుకు అంటే ఆయన ఇవ్వకుంటే ఇది జరగదు, ఆయన లేకుంటే ఇది జరగదు. ఇన్ని సంవత్సరాల ఫలితము దేవుడు ఆయన తన కృప ద్వారా సేవకునికి మంచి ఒక గృహము, ఎందుకు అంటే సేద తీర్చుకోవడానికి. గుర్తుందా, ఎలీషాకు ఒక ఇల్లు కట్టించినారు, రూమ్ కట్టించినారు. అందువల్ల గొప్ప సమాధానం వచ్చింది. ఆ ఇంటికి వస్తూ పోతూ విశ్రాంతి తీర్చుకుంటూ ఆ రీతిన ఒక మాట ఇక్కడ 127వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారిని ఎప్పుడిస్తాడండి? మనం అనుకోని సమయంలో, మన యొక్క గమనం లేనప్పుడు, మన యొక్క ఏమి లేకుండా మనం దేవుల్లో నమ్మి గాఢంగా ఉంటే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎట్లాగా అనుగ్రహిస్తాడంటే కీర్తన 128 వచనంలో రాయబడినదన్నమాట. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించు, ఎలాగున తన ప్రేమను నిద్రించుండగా ఆయన వారికి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నేను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉన్నది కాక. ఇంట్లో ఉన్నవారు ఈ సేవకులు ఏంటి ఉంటారు? పిల్లలను చూచెదరు. సమాధానం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సియోనులో నిన్ను ఆశీర్వదించుగాక. ఈ గృహాన్ని ఆశీర్వదించుగాక. ఈ గృహంలో ఉన్నవారిని ఆశీర్వదించుగాక. రాబోయే కాలంలో, ఈ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు నామానికి హెచ్చరిక పుత్రుడిగా, ఆదరణ పుత్రుడిగా ఉండడానికి దేవుడు ఈ గృహాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. మా ప్రేమ పరలోకమందున మా తండ్రి, ఈ గృహాన్ని ప్రభా నీ యొక్క మందిర సేవకునికి దేవా ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, నీ సేవ చేయడానికి ఇచ్చిన మంచి గృహం కొరకే నీ వందనాలు. దీన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. ఇది నీ గృహంగా, సమాధాన గృహంగా ఉండగలిగేటట్లు చేయండి. హెచ్చరిక గృహంగా ఉండగలిగేటట్లు చేయండి. ఆదరణ గృహంగా ఉండగలిగేటట్లు చేయండి. సియోనులో నుంచి దీన్ని ఆస్వాదించండి. యేసయ్య గ్రహాన్ని మాకు మేము నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా
చేత ఆయన వారికి ఇచ్చినారన్నారు ప్రభా. యేసయ్యానికి వందనాలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదింపబడతారు. నువ్వు ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు, సంఘానికి కొరకై నీకు వందనాలు, సంఘ సేవకుడి కొరకై నీకు వందనాలు, చేస్తున్న సేవను ఆశీర్వదిస్తున్నందుకే నీకు వందనాలు. ఇచ్చిన గృహాన్ని నీ కొరకు ప్రతిష్ఠిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమే సునివారము సనవారిగా చేయుదుము. మనమే సునివారము సనవారిగా చేయుదుము. తండ్రి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన దీపంలో ఒక దేవ మహోన్నత తండ్రి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ప్రేమ తండ్రి, మీ దాసులు ప్రభావ రాజన్న అక్క పిల్లలు ఎవరు ప్రారంభం మీటే కాలంలో కుటుంబం సేవిస్తున్న దానికి మీకు స్తోత్రాలు. సంఘం అదే ప్రభావ మీ బిడ్డ వాళ్ళను ప్రేమించారు. దైవ సేవకులు దేవుని సమీపం కొరకై తండ్రి లివింగ్ కోడ్ మీరు ఇచ్చినట్టే స్తోత్రం. ఇల్లు కట్టించిన వాళ్ళ ప్రయాసం నిజమే ప్రభావం. మీది గృహాన్ని వచ్చినప్పుడు కట్టించారు. నేడు దిన ప్రభావం మరి సేవకులు దీంట్లో సేవ తీర్చుకోవడానికి పంపిస్తున్నారు. అయితే తండ్రి తన ప్రియులను నిలుచుకున్నా వారికి బహుమానం ఇస్తున్నాడు ప్రభావ. మీరు ఇవ్వడానికి బహుమానాలు కష్టపడి దేవుడు కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రభావ ఈ యొక్క లివింగ్ కోడ్ను షెకేము కుటుంబంగా ప్రతిష్ఠ చేసుకుని దీవించండి ప్రభా. యొక్క నీ నామ మహిమాత్మయ దైవ సేవకులకు నీ మహిమ కొరకే ఉండాలని సహాయించి ఆ మేఘము ప్రత్యక్షత తండ్రి యొక్క నీ దాసుని యొక్క కుటుంబం మీద మీరు కనపరిచి నీ మహిమ కొరకే వాడుకోవడం ప్రార్థిస్తుంది. ఈ రూములో ప్రభావాలు వారి సేవ తీర్చుకుంటారు. శత్రుగానే జరగవు క్షేమం నెమ్మది విశ్రాంతి మీరు అనుగ్రహించుకొని తండ్రి ప్రారంభిస్తున్న సహాయించండి. ఇది ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తుంది. ఈ యొక్క గృహమంతా కూడా మీకు ప్రభు యేసు క్రీస్తు నామాన్ని ప్రతిష్ఠ చేసి దేవుని ఆశీర్వదించుకోండి. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవహాసము మనుషులలో. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, జయము నీతి సదము కొనెను, జయము నీతి సదము కొనెను. తాను కోరిన తలమనే మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. సమయంలో ప్రార్థన చేసుకున్నాం కనుక ఈ రూమ్ ప్రతిష్ఠ చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేస్తారు. సిస్టర్స్ లోపలికి రావాలి అందరూ అండి. సహోదరులందరికీ వచ్చినట్టు మా ప్రేమ గల పరలోకమందున మా తండ్రి యేసయ్యా నాయన, నువ్వు చూపిన నీ ప్రేమ కొరకై, నీ కృప కొరకై, నీ యొక్క విశ్వాస్యత కొరకై, నీ యొక్క రక్షణ కొరకై యేసయ్యా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. కృపా సమృద్ధి గల వాడవు ప్రభువా.
వాక్యము మా మధ్యలో ప్రభా సత్య సంపూర్ణుడై నివసించిన వాడు ప్రభా. ఆ యొక్క వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని నీ యొక్క సేవకు పిలిచిన నీ యొక్క సేవకుడు రాజన్న కొరకే నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన యొక్క గృహము ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క రూమ్ ను నీకు ప్రతిష్ఠిస్తున్నాం. ఇక్కడ విశ్రాంతి తీసుకునే సమయం ప్రభా, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చే సమయం అది దేవా. మరి అలసట కంప్లీట్ గా లేకుండా విశ్రాంతిగా ఉండి ప్రభా ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి ఆదరించి కాచి కాపాడి నీ యొక్క సేవలో ముందుకు వెళ్ళగలిగే మంచి భాగ్యం అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ఆ కొద్ది సమయం ప్రభా, ఆ 7-8 గంటలు దేవా కలతలు లేకుండా సమాధానం కలిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆదరించుకుంటూ ప్రేమించుకుంటూ సమాధానం చేత బంధం చేత ఐక్యత కలిగి దేవా ఆత్మచే నడిపింపబడగలిగేటట్లు చేయండి. ఆశీర్వదించి కాచి కాపాడండి. దీన్ని నీకు ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. ఈ సంఘమంతా కలిసి ఏక హృదయంతో ఏకాత్మతో నీ దగ్గరకు వచ్చి ప్రభా ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ గృహాన్ని ఈ యొక్క గదిని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ప్రభువు సజీవమైన ప్రభువు సజీవమైన ఆయన మహిమా తన సంకల్పమయ్యున్నది, తన సంకల్పమయ్యున్నది. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. బోలో ఖుదావనే మసీహీ సమయంలో కిచెన్ లో మరి ప్రార్థన చేద్దాం. మరి ఇద్దరు మొత్తం ముగ్గురు చేస్తారు ప్రార్థన. ఇక్కడ లాస్ట్ ప్రేయర్ బయట హాల్లో జోసఫ్ను ప్రార్థన చేసి మెడిటేషన్ ఇస్తారు. ఆశీర్వాదం మరి ఇక్కడ ఏమంటన్నా దేవదాస్ అన్న, తర్వాత దుర్గా అన్న, రామదాస్ అన్న నలుగురు చేయండి. క్లుప్తంగా సంఘ ప్రార్థన చేసిన చేయొద్దు. క్లుప్తంగా ఒక మొక్కలో ముగించి కృపగల దేవా, ఇంతవరకు మీరు తోడై ఉన్నందుకు చూస్తున్నాం చెల్లిస్తుంటాం ప్రభా. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆశించిన విధముగా ప్రభా మరి సేవకునికి ఈ యొక్క మరి గృహం ఉండటానికి మరి ఏర్పాటు చేయాలని ఎంతో ప్రయాసపడి బిడ్డలు శ్రమించి దేవా ప్రార్థించి అడిగి మొరపెట్టినప్పుడు ప్రభా మా మొరను మీరు విన్నారు దేవా. మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గృహం కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ కిచెన్ గృహం తండ్రి మరి వాడబడటకు మరి దైవజనులు రాజన కొరకై ప్రార్థిస్తున్నాం. ఆశించినటువంటి ఆశలను నెరవేర్చినందుకే స్వస్థులు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. చేసిన ప్రజలందరికీ దేవాసుని దీవించమని ఎంతో ఉపయోగించి అన్ని విధంగా ముందుండి మీ యొక్క కార్యక్రమం అన్నింటిలో సహాయం చేయమని ప్రభావం ఇంకా చెల్లించుకోమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నమ్మకమైన మా ప్రియాపరుల తండ్రి, మా గౌరవమైన దేవ, మహాగణమైన పరిశుద్ధుల తండ్రి, నివాసమైన దేవుడు తండ్రి, స్తోత్రం ప్రభువా. మరి మీ యొక్క దాసుడైనటువంటి తండ్రి ప్రభా రాజన్న గారికి తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా గృహమును తండ్రి ప్రభా నిర్మించడానికి సంఘమునకు తండ్రి ప్రభా నిర్వహించినటువంటి తండ్రి ప్రభా కృపను బట్టి తండ్రి ప్రభా నిర్మించడానికి సహాయం చేసిన దేవుడు కనుక తండ్రి ప్రభానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి ప్రభా మరి కిచెన్ విషయంలో తండ్రి ప్రభా మరి మీరే కృప చూపి సహాయం చేయవలసిందిగా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభాని చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి. కనుక మా దేవ పరిశుద్ధ తండ్రి మరి దాసు ప్రభావ మరి విగ్రహాన్ని బట్టి తండ్రి మరి విషయం బట్టి విగ్రహం చేస్తాం తండ్రి.
ఈ గృహంలో సమాధానం కలిగి సహాయం చేయమని దేవా మరి మా ప్రభుత్వం నడిపబడినట్లు కావాల్సిన నడిపించమని విషయంలో ఈ గృహమంతా విషయంలో తండ్రి మీకు భావిస్తుంది మాట్లాడుతున్నామని బట్టి మీకు అందరం చెల్లిస్తున్నాం పరిస్థితి ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. దేవదాసన్న చివరి దేవదాస ప్రార్థిస్తాను. కృపాకంకి తండ్రి మౌనతం దేవా పరిశుద్ధమైన తండ్రి నీ కొరకు చెల్లిస్తున్నాం. మీ దాసుని ప్రార్థనను ప్రేమించి దేవా ఈ ప్రాంతాల దేవా తండ్రి మీరు చూపించిన మహాప్రేమను బట్టి చెల్లిస్తున్నాం తండ్రి. ఇక కిచెన్ లో తండ్రి ప్రభా మీ దాసుడు ప్రభా తండ్రి ప్రతి అపాయాన్ని మీరు తప్పించి నీ భద్రతను కింద ఇచ్చేసింది ప్రభా. ఇక వంట విషయంలో తండ్రి ఆ గ్యాస్ విషయంలో ప్రతి దాని విషయంలో తండ్రి నీ కృప చూపించి దేవా తండ్రి మీరే వారికి చాలా దేవుడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాబోలు తండ్రి పరిచయంతా మీ చేత కొట్టు మీరే కృప చేయించమని యేసుక్రీస్తు వైష్ణవులు ప్రాంచుడు కొట్టున్నాం తండ్రి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. శాంతి రాజు बोलो जिंदा खुदावने मसीह की హల్లెలూయా. ఈ యొక్క హాల్ని సండే స్కూల్ కి వాడుకోవాలని, ఈ యొక్క హాల్ ప్రజలందరికీ రావాలని, ఈ హాల్లో వచ్చేవారు దేవుని ప్రజలుగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని అందరము ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య యొక్క హెబ్రోను గృహంలో ప్రభా మీరు మమ్మల్ని తీసుకొచ్చిన నీ విధానం కొరకై నీకు వందనాలు. ఈ సాయంత్ర సమయంలో ప్రభా రాజన్న గృహంలో దేవా నువ్వు ఆయనకి ఇచ్చిన యొక్క గృహం కొరకై నీకు వందనాలు. నీ సేవకుడిని నువ్వు ఆశీర్వదించి ప్రభా ఇచ్చిన యొక్క గృహము వసతి గృహము నీ మందిరంలో ప్రభా సేవ చేయడానికి ఇచ్చిన యొక్క మంచి హృదయం కొరకై నీకు వందనాలు ప్రభా. ఈ హాలుని నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. ఇది ఎవిడేజర్గా ఉండగలిగేటట్లు చేయండి. ఇందులోకి వచ్చేవారు సమాధాన హృదయం గలవారై, రక్షణ హృదయం గలవారే, రక్షణ పొందిన వారే, రక్షణ లేని వారికి రక్షణ హృదయంగా ఉండగలిగేటట్లు చేయండి. సండే స్కూల్ చిన్న పిల్లల హృదయంలో ప్రభా నీ వాక్యం విత్తుబడి అది మొక్కగా మలిచి మహావృక్షమయగలిగేటట్లు చేయండి. నీ యొక్క కృపను, నీ యొక్క ప్రేమను, నీ యొక్క విశ్వాసతను ఇంటి మీద అధికంగా ఉంచండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చినని చెప్పినావు ప్రభా. యెషయాను యెరూషలేములో నుంచి ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడినని నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకై నీకు వందనాలు. మా పిల్లల్ని మేము చూడాలంటే ప్రభా వారు నీలో ఉండాలి, నీలో ఎదగాలి. అలాగే ఎదగగలిగేటట్లు మమ్మల్ని చేయమని దానికి మేము దేవా తగిన వారముగా ఉండగలిగేటట్లు చేయండి. ఈ యొక్క సేవకుని ఆశీర్వదించి కుటుంబాన్ని ఆశీర్వదించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవా సంఘము విస్తరించేలాగున నీ యొక్క సువార్త ఇక్కడి నుంచి ప్రకటించబడగలిగేటట్లు చేయండి. ఈ యొక్క ఇంటి మీద ఉన్న సువాసన ప్రభా వ్యాఘ్రానించి పరిమళించి చుట్టుపక్కల అందరూ దేవా తెలుసుకోగలిగేటట్లు చేయండి. ఇచ్చిన మంచి సమయం కొరకై నీ కొందరాలు, ఇచ్చిన వాక్యం కొరకై నీ కొందరాలు. తమను తాము మన దేవా పరీక్షించుకొని ఆత్మలో నొచ్చుకొని చెయ్యెత్తి మరొకసారి నిన్ను ప్రభా తమ జీవితంలో ఎలాగుండవల్లో నేర్చుకున్న పరీక్షించుకున్న వారందరి కొరకై నీ కొందనాలు. ఆశీర్వదించండి, కాచి కాపాడండి. ఇచ్చిన మంచి సమయం కొరకై నీ కొందనాలు. మీటింగ్ అయిపోతుండగా ప్రభా నీ కృపలో మమ్మల్ని తిరిగి కలుసుకునే వరకు నీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీవే తోడుగా ఉండి కాచి కాపాడమని ఇచ్చిన మంచి సమయం కొరకై నీ కొందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క దివ్య నామములో నిన్ను స్తోత్రించి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు దేవుడినైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఇంటి మీద పడక బెడ్రూమ్ మీద కిచెన్ మీద దేవా వేరే ఉంచి ఈ సంఘం మీద నీ యొక్క కృప ఉంచి ఇప్పుడు ఎల్లప్పుడూ కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. నీ వందనాలు, నువ్వు చూపిన నీ ప్రేమ కొరకై నీ వందనాలు. ఆయన కృప ఈ యొక్క ఇంటి మీద ఉండేటట్లు చేయమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
మనకింత వరకు సహాయపడండి తానప్పగించుకునే మనకై మనలా నడిపెను సుఖముగను తనకు సత్యము నేర్పించి కను పాపద తాకేయా తనకు సత్యము నేర్పించి కను పాపద తాకేయా స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు కీర్తించువాడు ఆదరించి కాపాడువాడు కీర్తించువాడు స్తోత్రించి కీర్తింతుము. చెప్పండి, ప్రభువైన యేసు క్రీస్తు వారికి దేవుని సహాయమైన ప్రభువైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. అందరికీ భోజనాలు ప్రేమ మీద ఏర్పాటు చేయబడినది. అందరూ కూడా మందిరంలోనే కూర్చుంటే మీకు దయచేసి వడ్డిస్తున్నారు. ముందు దర్శాభివృద్ధి ఇచ్చిన వారికి ముందు సమయం ఇద్దాము. దయచేసి అందరూ కూడా మందిరంలోకి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం తెలుగు వాళ్ళం. మనం హృదయంలో మారాము. మనల్ని చూసి ప్రజలు నేర్చుకోవాలి. వేషధారణలు రండి. రానున్న జీవితంలో దేవా భవిష్యత్తులో నువ్వు బలంగా వాడుకొని రకమైన మార్గదర్శనాన్ని సేవ చేయాలి. ఆ సేవలో దేవ సంతోషంగా ఉండగలిగే సంతోషంగా దేవుని మందిరంలో స్తంభములుగానే ఉన్నారని చెప్పి రాయబట్టలుగా వీరు కూడా మూల స్తంభాలుగా ఉండగలిగారు. ఆశీర్వదించమని చేసి పెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. God bless you. So glad and happy. Maybe next time when I come, నేను చూస్తాను. సూర్యురాయను శుద్ధిపరచండి. నీ యొక్క పవిత్ర ఆత్మ ప్రభావ పరిశుద్ధాత్మ తిరిగి తీసుకుని వచ్చి ప్రభువుగా యేసయ్య నీ కుమారుడు నీలో మరలా రాగలిగేటట్లు చేయండి. మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. కుమారుడిని ఆస్వాదించండి ప్రభావ. ఎవరు వెనక్కి వెళ్ళిపోవడానికి నీకు ఇష్టం లేదు. ఎవరు నాశనం అవడానికి నీకు ఇష్టం లేదు. నీ దగ్గరికి వస్తున్నాం ప్రభావ. మన సంఘంలో ఎంతో బలంగా వాడబడిన వాడు ఇలాగ వెనక్కి జారిపోవడం ఎవరికి ఇష్టం లేదు. నీకైతే అస్సలు ఇష్టం లేదు ప్రభావ. సైతాన్ని నామమును బంధిస్తూ మంచి సమయం కొరకే నీకు వందనాలు. కొరకే నీ చేతికి అప్పగించుకుంటూ నీ ఇష్టమైతే నువ్వు పరిపూర్ణంగా దగ్గర కూర్చొని నీ సేవ చేయాలనుకున్నాడు. నువ్వు వెళ్ళి నీకు జరిగిందంతా నీకు స్వచ్ఛంగా చెప్పమని చెప్పినావు ఆయన. ఆ వాక్యాన్ని పట్టుకొని ఎదురుగా దగ్గరికి వస్తున్నాను. నువ్వే తోడు కాబట్టి కాచి కాపాడు. నీ కృపలో ఆ యొక్క మరి డిప్రెషన్ని ఆ యొక్క చెడు తలంపులను అన్నింటినీ స్నామంలో బంధిస్తూ ఇచ్చిన మంచి సమయంతో నీకు వందనాలు. కుమారుడు నీకు అప్పగిస్తూ ఘనమైన నామం ఇచ్చిన ఘనత పేర్కొంటున్నాను. శక్యము ప్రభా వసతి గృహాన్ని నిర్మాణం ప్రభా డెడికేషన్ చేయడానికి ప్రయత్నించిన వందనాలు. ఆశీర్వదించండి. మాకు ఆదరణకరంగా కుటుంబకరంగా ప్రోత్సాహకరంగా ప్రభా హెచ్చరికగా మీరు మాట్లాడే వందనాలు. వాటి ప్రకారం జీవించారు. స్థిరపరచండి. ఆత్మీయ ఆహారం ఇచ్చిన వందనాలు. భౌతికమైన దేహాన్ని ప్రేమించి ఇచ్చిన ఆహారం కూడా వందనాలు జీవించమని పరిశుద్ధపరిచి పవిత్రపరచాలి. లేని వారికి పేదలకు అనాథలు దయచేయండి. ఇష్టమైన నిజంగా ఆగతం ఉంది. మీ వైపు చూస్తున్న వారు కానీ కూడా దయచేయండి. ప్రభావ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి మరి దీవించి పరిశుద్ధపరచమని ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం మాకంతా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉండి కాచి కాపాడమని చేసి పెట్టున్నాం తండ్రి. ఆమేన్. మీ యొక్క మార్గంలో నడిపించండి. పరమార్గంలో ఉండకుండా ప్రభా ఇష్టానుసారంగా తిరగకుండా దేవా సామెతలు 14, 12, 16, 25, 21, 22 ప్రకారం ప్రభా వెళ్లకుండా ప్రభా నీ యొక్క మార్గంలో నడవగలిగేటట్టు చేయండి. మూర్ఖుడైనను ఆ మార్గంలో
ఎంతవరకు అని తీసుకురండి ప్రభావ. అన్ని చేస్తున్న సేవను ఆశ్రయించండి. చాలా మరి ఎంతో బలహీనంగా ఉంటుండగా ప్రభావ శరీరము సేవ సహకరించకుండా ఉంటుండగా ప్రభావ కృప చూపించండి ప్రభావ. నా కృప నీకు చాలని చెప్పిన దేవుడు ప్రభావ అలవాటను బట్టి జరుగుతుంది. సంఘాన్ని ఆశ్రయించండి. దేవాన్ని సేవకులతో పాటు కలిసి అందరూ కలిసి నిన్ను దేవ వెతకగలిగేటట్టు చేయండి. ఈ మార్గంలో ఉండగలిగేటట్టు చేయండి. నీ యొక్క విశ్వాసంలో ఎదగగలిగేటట్టు చేయండి. అందుకు కావాల్సిన సహాయత అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ దేవ మరి 6 దూరం వల్లే నీ సేవకుని చేతులు పట్టుకొని బలపరచగలిగేటట్టు చేయండి. కలిసి పని చేయగలిగేటట్టు చేయండి. ఆదరణకర్తగా నువ్వు ఉన్నావు ప్రభావ. మమ్మల్ని ఆదరణ పుత్రులుగా చేయండి. ఆదరణ హెచ్చరిక పుత్రులుగా చేయండి. ఈ యొక్క సంఘం కట్టడంలో మేమందరము కలిసి ఏక హృదయమై ఏక ఆత్మయ ఉండగలిగేటట్టు చేయమని ఆశీర్వదించమని చేసి పెట్టిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడీ. లైట్లు తీసుకోవాలి మా లైట్లు తెలిసిందా? లైట్ లైట్ వేసారు అది లైట్ లైట్ పెట్టు. ఒకటన్నా చూడండి, ఎక్కడ చూడండి. సంఘంలో ప్రభా నీ యొక్క మూల స్తంభంగా ఉండి ప్రభా సంఘం సేవకులతో పాటు కలిసి పనిచేసి నీ యొక్క స్వార్థ విస్తరణ కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీకు మహిమకరంగా ఉండగలిగేటట్టు సువార్తను చాటి ప్రభా ప్రతి ఒక్కరిని దేవా నీ యొక్క మార్గంలో నడిపించడానికి ఆత్మలను తీసుకువచ్చే మనుషులను పట్టే జాలులుగా చేయమని యేసు ఘనమైన నామమున భయాన్ని పారద్రోలండి ప్రభా. నీలో ఏ భయం లేదు, నీలో ఎటువంటి వేరే విధమైనది ఏదీ లేదు ప్రభా. యేసయ్యా నీలో ప్రేమ ఉన్నది, నీలో లోపల పెట్టేసేది, లోపల పెట్టేసండి. మళ్ళా ఎందుకు ఒక సైడ్ పెట్టండి, నేను నాకు చెప్పాలన్నా మళ్ళా. ఇది 2000 అంటే 1992 వచ్చింది, కానీ 2011లో జీటీ అంకుల్ వచ్చి స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంకా పరిచర్య నేనే ఫస్ట్ సేవకుని ఇక్కడ. నేనే ఫస్ట్ సేవకుని. నర్సాపూర్ బ్రాంచ్ కింద చేస్తుంటాను. నర్సాపూర్ జాన్ గారని తెలిసే ఉంటారు. అది చాలా సంవత్సరం 35 సంవత్సరం 40 సంవత్సరం స్టార్ట్ ఉన్నాడు. నర్సాపూర్ జాన్ గారు అంటే ఆయన ఈ ప్రాంతంలో ఆయనే. తర్వాత ఇక్కడ పరిచయం చేస్తూ వచ్చారు. ఆయన చనిపోయినాడు, ప్రోగ్రాం తీశాడు. నాకు కూడా 2 సంవత్సరాల కింద కాలు యాక్సిడెంట్ అయింది. 2 సంవత్సరాలు అయింది. ఎట్లా అంటే మనం మామూలుగా పోతారా, ఎదురు డైరెక్ట్ ఒకటి వచ్చేసినాడు, బ్రేక్ వేసేసరికి స్కిడ్ అయిపోయి ఎక్కినమాట. జీడిపెట్ల కాడ హైదరాబాద్. ఇక సరేలే నడుస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు కాబట్టి కొద్దిగా కాకపోతే కర్ర పట్టుకుని నడుస్తానా. ఎక్కువ హెవీ నడిస్తే కర్ర పట్టాల్సి వస్తుంది. ప్లేట్ వేసారు. నొప్పి నిన్నటి నుంచి బాగా నొప్పి వచ్చింది. తిరిగి ఇక సరేలే ఈ ఒక్కరోజు అయిపోతే రేపు రెస్ట్ అవుతుంది కదా. అనుకోని ఎంత కష్టమైన మేమే 2 రోజులే. మీరు పాపం నెలలోంచి తిరిగి అసలు ఆ గ్యాస్ ఏదందుకు అది టచ్ ఆయనకి ఇచ్చాడు. అది డికాషన్ పెడతా ఇచ్చేస్తా. ఈ తక్కువ 30 మంది 20 మంది ఉంటారు. తిమోతిరుడు చూడు వద్దా తలకాయ పెట్టేసినాడా. కానీ రానియాలా. డాడీకి పోలే, మీ డాడీ ఏడే ఉన్నాడు. ఇట్లా తీసుకురా, ఇటు పెట్టి పోతే పని లేదా. డాడీకి పోతే మీ డాడీ ఈరోజు సెలవు పెట్టేశాడు. పైకి చూసానా
ఏం ఉంచాక ఒక వైపు అంతా చూసి బాగా నీట్గా చేసి చేసే అదే చేసే అంతా బాగా చేసి ఇటు చూపి హాయ్ ఇటు చూపి మాయ్ దగ్గరికి ఎండ అట్టండి ఓకే ఇప్పుడు చూడు సరే సరే హాస్టల్ లేదు అది మనం అది వేరే పేరు మీద ఉన్నది కాబట్టి అది లచ్చ వేరే దీనికి వస్తుంది. ఏందిరా బాగా కరెక్ట్ పెట్టుకో. దిగమ్మ పెట్టేసి అని చూస్తుంది. నాదొకటి మరి నీకేనా నాకు కూడా కావాలి కదా. అది కాదు అది మధ్యలో నొక్కేసి నువ్వు కూడా రా అన్నారా అన్న. వెరీ గుడ్. నేను డికాక్షన్ తాగుతా, బాబు టీ తాగుతాను. డికాక్షన్ స్ట్రాంగ్ డికాక్షన్, కాఫీ డికాక్షన్, కొంచెం షుగర్. ఇప్పుడు ఇదే డికాషన్ సాగుగా డికాషన్ పెట్టి ఒక టీ ఒకటి మిక్సీ ముందు కూర్చోండి. మావాడిన నాకుడికే విలియం కేరీ అసలు హంగామా చేపిస్తున్నారు కదా. మీరు రాకడానికి వస్తున్నారు, ఫోన్లు చూడడమే. అదే చెప్తున్నా, మనం వెళ్ళే ప్లేసు ఎక్కడో ఏంటో ఎవరో నాకు తెలీదు. అలాగే సార్ అంటుంటే అలాగే ఇక్కడ యూత్ ఉంటారు, అంటే హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ చదువుకొని సేవకు వెళ్ళారు. బెంగళూరు మోజస్ సేవకు, సిద్దిపేట బాబని కొంతమంది సేవకు కూడా వెళ్ళారు. వెరీ గుడ్. నక్షపడ్డారు మంచిగా. అందుకనే దేవుడు తెచ్చినాడు. చాలా మంది సేవకులు అయ్యారు, విశ్వాసులు. వేరే ఆస్ట్రేలియా కూడా ఆయన చూడండి, అది దేవుడు అనుకుంటాం. ఎదురు తీసుకురా, ఎదురుగా బాటలు ఉంటారు, బాటలు తెచ్చాడు. చూడొచ్చా అది? రండి మీకు సపరేట్ వేరు మా అది చేస్తారు. మీకు వేరే సిస్టర్ చేస్తుంది. అనా లేదు మా కలర్ రైస్ వెళ్ళాను. ఇంకోటి టేబుల్ కింద కవర్లో ఓ
అది బావి అది ట్యాంక్ లాగా ట్యాంక్ లాగా అయితే ప్లాస్టింగ్ చేసుకోవాలి చేసుకోలేక వెరీ గుడ్. వికాసంలో చక్కెర చాలా తక్కువ కొద్దిగా ఒక రకంగా వెయ్యి. రెండు పెట్ట అక్కడ ఒకటి పెట్టండి, గ్యాస్ అయిపోయింది అనుకో మళ్ళీ మనమతాం. ముందు ఛాయ్ ఇచ్చేసేయండి, డిగాస్ బాగా కప్పు ఇచ్చాడు మీకు, కప్పులు తెచ్చింది అందుకే కప్పులు టీషర్ట్ అది శాస్త్రం ఉంటుంది, శాస్త్రం కూడా బ్యాగులో పెట్టుండి అక్క, 2 శాస్త్రం పేపర్లో పెట్టుండాలి, 2 సార్లు కింద బ్యాగ్లోనే మామూలు పేపర్ చుట్టి పెట్టున్నట్టు శాస్త్రం.